తెలుగు యూనివర్సిటీ నుండి సంవత్సరానికి చాలామంది కళాకారులు వస్తున్నారు. మేము సంస్కృతిని కాపాడుతున్నాం. తెలుగు యూనివర్సిటీ ఉండడం వల్ల డప్పు కళాకారులు కానీ ఇంకా చాలామంది కళలు నేర్చుకొని బయటికి పోతున్నారు. అట్లాంటి కళలు నేర్చుకునే ప్లేస్ని కబ్జా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇక్కడ కొంతమంది నిరసన చేస్తున్నారు. అసలు ఎందుకు నిరసన జరుగుతుందో ఇంకా కొన్ని విషయాలు కనుక్కుందాము. ఎందుకు ఈరోజు నిరసన చేయాల్సి వస్తుంది ఇక్కడ? ఓకే, అంతకంటే ముందు నేను ఒక దర్వేసి మీకు సమాధానం చెప్తాను. ఓకే, నా పేరు మోత్కూరి అనిల్ కుమార్. నేను సురవరం ప్రతాప రెడ్డి తెలుగు యూనివర్సిటీలో జానపద కళల శాఖలో డప్పు వాద్యం పైన పిహెచ్డి చేస్తున్నాను. అయితే ఇక్కడ ఏ విధమైనటువంటి నిరసన జరుగుతుంది గత 10 రోజులుగా అనంటే, తెలుగు విశ్వవిద్యాలయాన్ని కొంతమంది ఆక్యుపై చేసి వాళ్ళ ఉన్న వస్తువులు కొన్ని పెట్టుకుందాం ఇక్కడ అనేది కుట్ర జరుగుతుంది కొంతవరకు. అయితే ఈ విశ్వవిద్యాలయంలో ఎలాంటి ఖాళీ రూములు లేవు. ఫస్ట్ ఫ్లోర్లో అంటున్నారు, ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఎక్కడ ఖాళీ లేవు. అయితే ఎందుకు ఈ యూనివర్సిటీలో ఖాళీ లేవు, ఎందుకు లేవు అనేది ఈ యూనివర్సిటీ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. తెలుగు విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే అంటే ఈ దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక విశ్వవిద్యాలయం. అంటే అన్ని కళారూపాలకు మరియు తెలుగు సాహిత్యానికి, జర్నలిజానికి అన్నీ ఒకే దగ్గర కలగలిపినటువంటి యూనివర్సిటీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ. అది మన తెలంగాణ హైదరాబాద్లో మాత్రమే మనకు కనిపిస్తుంది. ఎక్కడైనా ఒక తెలుగు గురించి ఉంటుంది, ఒక జర్నలిజం గురించి ఉంటుంది, పొలిటికల్ సబ్జెక్ట్స్ గురించి ఉంటుంది, ఎకనామిక్స్ గురించి ఉంటుంది, కళల గురించి ఉన్న ఒక డ్యాన్స్ గురించి ఒక విశ్వవిద్యాలయము, ఒక ఫోక్ గురించి ఒక విశ్వవిద్యాలయం, ఇట్లా సపరేట్ ఉన్నాయి. కానీ ఈ యొక్క తెలుగు విశ్వవిద్యాలయంలో మాత్రమే అన్ని కళలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయం. ఇందులో జానపద కళల శాఖ ఉంది, రంగస్థల కళల శాఖ ఉంది. జానపద కళల శాఖలో వాళ్ళు డప్పు కొట్టడం నేర్చుకుంటారు, హార్మోనియం వాయించడం నేర్చుకుంటారు, జడకొప్పు వేయడం నేర్చుకుంటారు, కోలాటం ఆడుతుంటారు, చెక్క భజనలు ఆడుతుంటారు, తోలుబొమ్మలు ఆడిస్తారు, ఒగ్గు కథలు చెప్తారు. ఇలా అన్ని మన తెలంగాణలో ఎలాంటి సాంప్రదాయానికి సంబంధించిన కళారూపాలు ఉన్నాయో అన్నిటి గురించి ప్రదర్శనలు నేర్చుకుంటారు ఈ విశ్వవిద్యాలయంలో. ఈ విశ్వవిద్యాలయంలో కళారూపాల గురించే కాకుండా మన పురాతనమైనటువంటి వస్తువులు, ఉదాహరణగా ఇప్పుడు డప్పే తీసుకున్నాం. డప్పు ఏ విధంగా తయారు చేస్తారు, ఏ చర్మంతో తయారు చేస్తారు, అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఇవి వర్క్షాప్ల ద్వారా అంటే మారుమూలం నుంచి ఆ వస్తువులను ఎవరైతే తయారు చేస్తారో వారిని పిలిపించుకొని వచ్చి విద్యార్థులకు తయారు చేసి చూపిస్తారు. అదేవిధంగా ఒగ్గు కథ, ఇట్లా ఏవైతే కళారూపాలు ఉన్నాయో ఈ కళారూపాలన్నింటినీ కూడా మన గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే విశిష్టత కలిగి ఉన్నారో, దానిలో ప్రావీణ్యం కలిగి ఉన్నారో వాళ్ళని పిలుచుకొని వచ్చి వర్క్షాపులు పెట్టి ఈ తెలుగు విశ్వవిద్యాలయం ఆ కళారూపాల గురించి విద్యార్థులకు తెలియజేస్తుంది. ఇది ఒక జానపద కళల శాఖ. రంగస్థల కళల శాఖకు వచ్చేసరికి వాళ్ళకు యాక్టింగ్ నేర్పిస్తారు. చాలామంది సినిమాలలోకి, షార్ట్ ఫిలిమ్స్లో నటించాలని చాలా కోరిక ఉంటుంది, అలాగే నాటకాలు చేయడం కూడా. ఈ విశ్వవిద్యాలయంలో అలా ఆసక్తి ఉన్న వారికి పీజీ కోర్స్ ఉంది. ఫస్ట్ నటన గురించి కొన్ని క్లాసులు తీసుకుంటారు, వాళ్ళకు అన్ని రకాల హావభావాలు నేర్పిస్తారు, నాటకాన్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, అదేవిధంగా వాళ్ళు అన్ని రకాల ట్రైనింగ్స్ ఇస్తారు. తర్వాత వాళ్ళకు డైరెక్షన్ అనే కోర్స్ ఉంటుంది. సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక నాటకాన్ని ప్రదర్శన చేయించి చూపించాలి. ఫస్ట్ టైం వాళ్ళు చేస్తారు, తర్వాత వాళ్ళు చేయించి చూపించాలి. ఈ విధమైనటువంటి కోర్సులు ఆ విధంగా చేయించిన వాళ్ళే చాలామంది ఇప్పుడు హీరోలుగా కూడా తెలుగు విశ్వవిద్యాలయం స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఈ విషయంకి వస్తే తర్వాత డ్యాన్స్ వచ్చేసరికి కూచిపూడి ఇలాంటి కోర్సులు ఇందులో ఉన్నాయి. వీళ్ళు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత 2వ సంవత్సరానికి వచ్చేసరికి వాళ్ళు నేర్చుకున్న దాన్ని ఒక్కొక్క విద్యార్థి ఒక ఐటెంని అంటే ఒక సాంగ్ని తీసుకొని కొరియోగ్రఫీ చేసి, సొంతంగా కొరియోగ్రఫీ చేసి ఎగ్జామ్లో ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. అలాంటిది ఇంకా మ్యూజిక్, శాస్త్రీయ సంగీతానికి సంబంధించింది, మృదంగానికి సంబంధించింది, ఇవి కళారూపాలకు సంబంధించినవి. దీంతో పాటు తెలుగు శాఖ ఉంది, లింగ్విస్టిక్స్ ఉంది, జర్నలిజం ఉంది, చరిత్ర ఉంది, ఇంకా డిస్టెన్స్లో చూసుకుంటే యోగా ఉంది, మిమిక్రీ ఉంది, ఫైన్ ఆర్ట్స్ ఉంది, బొమ్మలు వేయడం, ఎంఎఫ్ఏ ఉంది, బిఎఫ్ఏ ఉంది. ఎంఎఫ్ఏ బిఎఫ్ఏ చేయడం వల్ల చాలామంది సినిమాలలోకి వెళ్తున్నారు. అలాంటి కోర్సులు కూడా ఈ తెలుగు విశ్వవిద్యాలయంలో ఉన్నాయి. ఇంకా డిజైనింగ్ ఉంది, లలిత సంగీతం ఉంది, ఈవినింగ్ కోర్సులో భాగంగా పద్యనాటకం ఉంది.
ఈ ఇన్ని రకాలుగా దాదాపుగా ఇప్పుడు మీకు చెప్తే మీకు అర్థమై ఉంటుంది ఎన్ని రకాల కోర్సులు ఈ విశ్వవిద్యాలయంలో జరుగుతున్నాయి. ఇన్ని రకాల కోర్సులు జరుగుతున్నప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉంటారు, ఎంతమంది ఫ్యాకల్టీ ఉంటారు, వాటికి ఎన్ని రూమ్లు ఉండాలి. ఇప్పుడు ఈ ఇన్ని కోర్సుల గురించి చెప్పాను కదా, ఇన్ని కోర్సులలో అన్ని కోర్సులకి రెండు రెండు రూమ్లు మాత్రమే ఉన్నాయి. ఒక 50 మంది విద్యార్థులు ఉంటే ఒక 50 మంది విద్యార్థులు ఉంటే వాళ్ళకు 2 రూమ్లు ఉంటే వాళ్ళు జడకోపు నేర్చుకోవాలి, కర్రసాము నేర్చుకోవాలి. కొంతమంది విద్యార్థులు లోపల నేర్చుకుంటే కొంతమంది బయట నిలబడాల్సిన పరిస్థితి. అంటే విద్యార్థులకే రూములు లేవు. రంగస్థలంకి వచ్చేసరికి అంతే, ఒక 10 మంది 20 మంది విద్యార్థులు నేర్చుకుని ఉంటే వాళ్ళు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క నాటకాన్ని వేరే డిపార్ట్మెంట్లో నుంచి కూడా తీసుకుంటారు. వాళ్ళని తీసుకొని ఒక్కొక్క 5 మంది 10 మందితోని ఒక్కొక్కరు ఒక్కొక్క నాటకాన్ని ప్రదర్శించి చూపించాలి. అంటే ఒక్కొక్క విద్యార్థి నేర్పిస్తుంటే మిగతా వరకు డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళకి కొన్ని రూమ్లు అనేది ఉంటే సపరేట్గా పోయి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి కొరత ఇక్కడే ఉంది. ఇంకా డ్యాన్స్ కూడా అంతే. అన్ని కోర్సులు ఇలాంటి ప్రాక్టికల్ కోర్సు, థియరీతో పాటు ప్రాక్టికల్కు సంబంధించినటువంటి కోర్సులు. ఇక్కడ ఈ బాచుపల్లికి వచ్చేసరికి, ఈ నాంపల్లి క్యాంపస్కి వచ్చేసరికి యోగా ఉంది, మిమిక్రీ ఉంది, బీ డిజైనింగ్ ఉంది. ఇవన్నీ కోర్సులు ఇక్కడే జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఉంటారు? ఇక్కడ స్పెషల్గా బాచుపల్లి కాకుండా ఓన్లీ ఇక్కడే నాంపల్లిలో చదువుకునే విద్యార్థులు ఎంతమంది? 2400 నుంచి 2500 మంది విద్యార్థుల వరకు ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్ అంటున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో 3 కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. బాచుపల్లిలో ఉన్న రెగ్యులర్ అందరికీ కూడా కంప్యూటర్ అప్లికేషన్ పేపర్ ఉంటుంది. అన్ని క్లాసులు ఇక్కడే జరుగుతున్నాయి. కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. అన్నీ ఇక్కడే ఉన్నాయి. అయితే ఈ యోగా వీటికి సంబంధించిన డిపార్ట్మెంట్లు కూడా అన్నీ కింది ఫ్లోర్లోనే ఉన్నాయి. అందరు హెచ్ఓడీలు కూడా ఇక్కడే ఉంటున్నారు. అన్నీ ఇక్కడే నడుస్తున్నాయి. ఇప్పుడు దీని వెనకాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని అంటారా? రాష్ట్ర ప్రభుత్వం అంటే వీళ్ళు ఏం చేశారని అంటే ఎంతవరకు మన దగ్గర ప్లేస్ ఉంది, ఎంతవరకు ఇవ్వాలి అని అన్నట్టుగా కొంతవరకు సమాచారం ఉంది. అయితే మేము చెప్తున్నామంటే విశ్వవిద్యాలయంలో మాకే జాగా లేదు, మాకే రూమ్లు ఖాళీగా లేవు. ఉంటే మేమే వినియోగించుకుంటాం. ఇందాక నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఎంతమంది విద్యార్థులు ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని రిక్వైర్మెంట్ ఉన్నాయి రూమ్స్ అనేది. కాబట్టి ఎక్కడ ఎలాంటి జాగా లేదు. అది ఒక తప్పుడు సమాచారము, ఖాళీగా ఉందనుకోవడము. ఇక్కడ మాకే ఇంకా కావాల్సింది, ప్రభుత్వానికి ఇంకా విన్నపం చేస్తుంది ఏమందనంటే, మీకు అలాంటి గౌరవం ఉంటే ఈ విశ్వవిద్యాలయం ఇంత గొప్ప విశ్వవిద్యాలయం, కళలకు సాహిత్యానికి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయం కాబట్టి మాకే ఇంకా ఏదన్నా ఫండ్ కేటాయించి కొన్ని రూమ్లని, కొన్ని బిల్డింగ్స్ని అకామిడేట్ చేస్తే వాటిని కట్టుకొని మేము రూమ్లను విస్తారం చేసుకొని మా శాఖలకు అనుగుణంగా మేము చేసుకునే ప్రయత్నం చేసి మన తెలంగాణ జాతి గౌరవాన్ని ఇంకా నిలబెట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడైతే ఎలాంటి ప్లేస్ లేదు, ఎలాంటి ప్లేస్ కూడా మేము ఇవ్వదలుచుకోలేదు. ఇది పరిస్థితి. ఈడ చూస్తే ఈడ నిరసనలు చేసే స్టూడెంట్స్ అందరూ ఫీల్ అవుతున్నారు. చాలామంది బాచుపల్లిలో ఉన్నప్పటికీ ఇక్కడ డప్పు క్లాస్ కానీ, ఇంకా మ్యూజిక్ కానీ, యోగా కానీ ఇక్కడే నడిపిస్తున్నారు. ఇక్కడ కూడా కాలేజ్ నడుస్తుంది కాబట్టి ఈ ప్లేస్ మాకే కావాలి. ఇక్కడ దాదాపు 2000 మంది స్టూడెంట్స్ ఉంటారు. 2000 మంది స్టూడెంట్స్ ఇక్కడే చదువుకోవడం ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంత పెద్ద ప్లేస్ ఉండడం వల్ల కళలకి, సాహిత్యానికి మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. తెలంగాణ సంస్కృతిని మేము ఖచ్చితంగా కాపాడుతున్నాం కాబట్టి మాకు మీరు సపోర్ట్ చేయాలి అని చెప్పి ఇక్కడ స్టూడెంట్స్ అడుగుతున్నారు. కెమెరా పర్సన్ భరత్తో ప్రత్యూష.